హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే ఈ మధ్యలో వీడియో కూడా చేయడం లేదు. ఎందుకంటే ఉన్న ప్రాబ్లమ్స్కి ఇంకా సరిపోవన్నట్టు నేనైతే కొత్త అయితే ఆలోచిస్తున్నాను. అందుకని చెప్పేసి వీడియోస్ కూడా తీయట్లేదు, అప్లోడ్ కూడా చేయట్లేదు. ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోతలేదు రా బాబు అని అంటే ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి మనమే సైలెంట్గా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మన నుంచి అయితే వెళ్ళిపోతాయన్న యొక్క చిన్న అభిప్రాయం, అంతే తప్ప ఇంకేం లేదు. నేనైతే రీసెంట్గానే అంటే నేను ఎప్పుడో చదువుకునేటప్పుడు ఇంటర్ తర్వాతనేమో ఒక 2 months అట్లా టైలరింగ్కి అయితే వెళ్ళిన ఫ్రెండ్స్. అప్పటిది నాకు కొంచెం గుర్తుంది. నాకు జ్ఞాపకం అనేది ఒక చేదు అనుభవమే, కాకపోతే ఈ విషయంలో మాత్రం నాకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఆ టైలరింగ్ అయితే అన్ని వర్క్స్కు ఉపయోగపడే దారాలు అవన్నీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ మధ్య కాలంలో ఇలా ఆర్డర్ చేసిన ఐటమ్స్ని కూడా ప్రతి ఒక్కరు వీడియో తీసి అయితే పెడతాండ్రు. నేను అట్లా చేయాలంటే మొత్తం నా దగ్గర బొచ్చడన్ని ఉండే, కాకపోతే నేనైతే తీయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అందరు ఒకేలాగా ఉండరు కదా. కాకపోతే ఇది మాత్రం ఎందుకు పెడుతున్నానంటే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అన్న ఒక్క ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియోనైతే తీసినాను. ఇవి చాలా అంటే చాలా తక్కువ రేట్కి అయితే నాకు ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి. బయట నేను కత్తెర అడిగితే వాళ్ళు 200 అబో చెప్పిండ్రు. కాకపోతే ఇది 250 లోపలనే నాకైతే వచ్చేసినాయి. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్ అమౌంటే కాబట్టి అందుకని చెప్పేసి వీడియోనైతే తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో. 20 దారాలు అయినాయి, 20 దారంలు వచ్చినాయి. ఇవి బార్బిన్స్ 5 వచ్చినాయి. ఇది కుట్టు వేసిన తర్వాత తీయడానికి, ఇది కట్ చేయడానికి కత్తెర వచ్చింది, సేఫ్టీ పిన్స్ వచ్చినాయి, హుక్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. చూడండి 250 లోపలంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను బయట అడిగిన తర్వాతనే దీన్ని అయితే తీసుకున్నాను. డబ్బులు ఎవరికి ఊరికే రావని ఎందుకన్నారు? ఇందుకే అన్నారు.